హలో హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ జై శ్రీశ్యామ్ అందరికీ. మీకు మెచ్చిన సీరియల్ చెప్పబోతున్నాను. గుండె నిండా గుడి గంటలు. అది చెప్పే ముందు లైక్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. ఇక సీరియల్ మనం మొదలు పెడదాం. అయితేనేమో మనోజ్ ఏమో ఫుడ్ డెలివరీ చేస్తాడు. అదేమో బాలు ఉన్నాడు కదా గేట్ దగ్గర నిల్చొని అది రిటర్న్ దానం చేసేస్తాడు. ఫుడ్ డెలివరీకే దానం చేసేస్తే ఆడు రిటర్న్ తీసుకుని వెళ్ళిపోతాడు సంతోషంగా. అయితేమో మనోజ్ బయటకు వెళ్తాడు. మనోజ్ బయటకు వెళ్ళిన తర్వాత చూస్తే ఫుడ్ డెలివరీ రాలేదనుకొని ఫోన్ చేస్తేమో సార్ మీరే కదా సార్ తినేయమని చెప్పారు అని అంటేమో నేను అంటే మీరే కదా బ్లాక్ టీ షర్ట్ వేసుకొని గేట్ దగ్గర నిల్చున్నారంటే అది బాలు అనేసి మనోజ్కి అర్థమవుతేమో అప్పుడు కోపంతో ఫోన్ కట్ చేసి ఇంటి లోపలికి వస్తేమో రే బాలు ఆర్డర్ వాడికి రిటర్న్ పంపించేసింది నువ్వేనా అంటేమో పంపించలేదు అంటాడు బాలు. అప్పుడు మనోజ్ మరి అని అంటాడు. బాలు దానం చేశాను అంటే మరి అదే కదా నేను చెప్పాను అనేసి మనోజ్ అంటాడు. కాదు పంపిస్తే తిరిగి వెళ్ళిపోతుంది, దానం చేస్తే పుణ్యం వస్తుంది అనేసి బాలు అంటాడు. అప్పుడు ప్రభావతి ఎందుకురా ఇలా చేస్తున్నావు అని అంటాడు. బాలు మీ అందరికీ పాఠం చెప్పాలని అంటే ప్రభావతి అంటది. ఏం పాఠం అంటే బాలు ఇంట్లో మీనా విలువ ఏంటో తెలియాలని పాఠం అంటే మీనా వంట చేయకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో తెలిపే పాఠం. ప్రభావతి రేయ్ నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు అంటే బాలు నేను ఇంకా మొదలు పెట్టలేదుగా. మనోజ్ రోహిణి ఏదైనా బిస్కెట్ ఉందా అంటే బాలు అంటాడు. అవి కూడా బందులో భాగంగా లోపలికి పెట్టేశాం. ఉద్యమం జరుగుతుంది, ఇక ఉద్యమంలో త్యాగం తప్పదు అంటే మనోజ్ నేనెందుకు త్యాగం చెయ్యాలి అంటే బాలు ఎందుకంటే ఆకలి నీకే ఎక్కువరా చెప్పు దెబ్బలోడా అని అంటే అప్పుడు ప్రభావతి ఏంట్రా మమ్మల్ని ఆకలితో చంపేస్తావా ఏంట అని అంటే బాలు మీనా ఇంటి పని వంట పని చేస్తుందని ఒప్పుకో, అప్పుడు బంధుని ఇక్కడి నుంచి బందోబస్తుని మొత్తం ఆపేస్తానంటే ప్రభావతి అంటే అది ఎంత తప్పనిసరైనా జరగని పని అదంటే బాలు అయితే నా పోరాటం ఆగదు, విప్లవం జ్వాలలు వెలుగుతూనే ఉంటాయి అనేసి అంటాడు.